ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో యేసులోని రక్షణ టీవీ కార్యక్రమం వీక్షించే మీ అందరికీ నా వందనాలండి. మీ అందరూ బాగున్నారు కదండి. మీ అందరి కోసం అనుదినం ఎంతో భారంగా మీ క్షేమం కోరి మీ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేంటంటే యేసుక్రీస్తు జనన విధం మరియు తల్లి అయిన మరియ గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. మరి ఆ మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే అబ్రహాం మొదలుకుని దావీదు వరకు 14 తరములు, దావీదు మొదలుకుని యూదులు బబులోను కొనుగోబడు కాలం వరకు 14 తరములు, బబులోను కొనుగోబడిన తర్వాత యేసుక్రీస్తు వరకు 14 తరములు, అనగా 42 తరములు ఇక్కడ ఈ మత్తయి సువార్తలో మనం మొదటి అధ్యాయం చూస్తున్నాం. ఈ వంశావళిని చాలామంది చదవరుగానండి ఇవి వదిలేస్తారు. కానీ మన తాత ముత్తాత వరకు కొంతమంది తెలిసి ఉండొచ్చు. కానీ తరతరాలుగా యేసుక్రీస్తు వారి వంశావళి గురించి ఇక్కడ లేఖనంలో స్పష్టంగా తెలియబడుతుంది. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథము అనేది ఒక చరిత్ర, ఒక నిజమైనది, ఆధారపూరితమైనది. కనుక దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఇక్కడ యేసేబు అనేటువంటి ఒక పురుషునికి కన్యకైన మరియ ప్రదానం చేయబట్టుగా మనం చూస్తున్నాం. మనం చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయంలో మరి అవ్వమ్మ గారు సర్పం మాటిని దేవుడు ఆజ్ఞ మీరి తను పాపములో పడిపోయినప్పుడు దేవుడు శపిస్తున్నప్పుడు కూడా ఒక వాగ్దానం ఇచ్చారు. 3:15 ఏముందంటే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకు వైరము కలుగజేతును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ శాపం పెట్టిన దగ్గరే దేవుడు ఒక వాగ్దానం కూడా ఇచ్చారు. ఆ స్త్రీ సంతానంగా ప్రతి మనిషి కూడా జననం ఎలా ఉంటుందంటే పురుషుడు మరి వారసత్వం ఉంది, పురుషుడు ద్వారానే స్త్రీకి సంతానం కలుగుటకు మనకి తెలుసు. అయితే ఇక్కడ స్త్రీ సంతానంగా యేసు ప్రభువు వారు వస్తారని చెప్పి ముందుగానే దేవుడు ఆది దంపతులకి వాగ్దానం చేసి ఉన్నారు. అవ్వమ్మ ద్వారా అవిధేయత వల్ల పాపము లోకంలోకి వస్తే, పాపము రావటానికి లోకంలోకి సాతాను మరి ఒక స్త్రీని వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అదే స్త్రీని దేవుడు వాడుకుని మరి కన్ని గర్భములో దేవుడు పాపము లేనివాడిగా ఈ లోకానికి వచ్చి పాపి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడిగా మన యేసు ప్రభువు వారు మనకు కనిపిస్తున్నారండి. అయితే చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడు కన్ని గర్భాన వచ్చే మాట యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో చూసినట్లయితే 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. ఇక్కడ చూస్తే యెషయా గారు యేసుక్రీస్తు వారు జన్మించక ముందే 750 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనాన్ని చెప్పారు. కన్యక గర్భము ధరించి కుమారుని కంటుందని లేఖనంలో మనం చూస్తున్నాం. ఈ ప్రవచనం నెరవేర్పు కొరకు ఇశ్రాయేలీ ప్రజలు అనేకులు మరి యేసు ప్రభు వారు అనగా ఇమ్మానుయేలు దేవుడు నా గర్భంలో జన్మిస్తని చెప్పి ఆనాడు కన్యకలందరూ అనేక మంది ఎదురు చూస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంటుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ లేఖనములో యేసేబు గారికి మరియమ్మ గారు ప్రదానం చేయబడ్డారు. ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం వరకు జరిగింది, వారిని జతపరచలేదు. ఇంకా ఆ సమయంలో చూసినట్లయితే మరియ పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించినట్టుగా మనం చూస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 26వ వచనం నుంచి మనం చూస్తున్నాం కదండి. జకర్యా వారి ఎలిజబెత్ గారు యోహానుని ఇటువంటి వృద్ధాప్యలో గర్భం ధరించిన 6 మాసముల తర్వాత 6వ నెలలో ఇక్కడ మరి గాబ్రియల్ దూత గారు దావీదు వంశస్థుడి నుండి యేసేబు అని ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడినట్టుగా మనం చూస్తాం. అయితే ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఏమంటుంది, దయాప్రాప్తురాలా నీకు శుభం అంటుంది. దయాప్రాప్తులకి శుభం కానీ మరియమ్మ గారు ఆ మాటకి బహుగా తొందరపడి ఆ శుభోసం ఏంటో అని ఆలోచించుకుంటూ ఉండగా మరియమ్మతో గాబ్రియల్ దూత ఏమంటాను, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, అతనుకు యేసు అని పేరు పెడతావనగాని ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు అతని తండ్రిని దావీదు సింహాసనానికి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులు యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతం లేని దేవుడని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మనం చూస్తున్నాం. ఏం చెబుతున్నారు దేవదూత గారు ఇక్కడ, తండ్రిని దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడు, ఆయన యాకోబు వంశస్థ యుగయుగములు ఏళ్తాడు, యుగయుగములు ఏళ్తాడు. అంటే మన దేవుడు ఎలా వెళ్తాడంట, అంతే ఆయన రాజ్యము అంతము లేనిదిగా ఉంటుందంట.
అంతములేని రాజ్యం. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం అని ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. నిజమేనండి, ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 లేకపోతే 40, 50, 60 అంతకంటే మించి ఎవరో పరిపాలన చేయలేరు. కానీ ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన రాజ్యం అంట అంతము లేనిదిగా ఉంటుంది. ఆయన రాజ్యం అంతం లేని రాజ్యంలో మనం ఉండాలని చెప్పి ఆయన మనల్ని పాపం నుంచి విడిపించి మన కోసం ప్రాణం పెట్టాడు. అయితే దానియేలు గ్రంథంలో కూడా చూస్తాము ఆయన రాజ్యము ఎలాంటిదంటే, ఆ దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం ఒక చక్కని మాట ఉంటుంది. ప్రభుల వారి యొక్క రాజ్యం ఎటువంటిదంటే చూస్తే, చేతి సహాయం లేక తీయబడినటువంటి రాయి ఈ లోక రాజ్యాలన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి విధానం మనం చూస్తాము. 2:44లో మనం చూస్తే ఆ రాజుల కాలములో పరలోకమందు దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయను కానీ అది యుగయుగముల వరకు నిలుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట, ఈ లోక రాజ్యాలన్నీ కూడా యేసుప్రభు వారు వచ్చినప్పుడు ధ్వంసం అయిపోతాయి. ఈ లోక రాజ్యాలు ఏవి నిలవవు. కానీ ఆయన రాజ్యం ఎలాంటిదంటే యుగయుగములు నిలిచేటువంటి ఒక రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు. ఆ రాజ్యంలో మనం ఉండాలంటే యేసుప్రభు వారిని నమ్ముకొని, క్రిస్మస్ అని మనం ఎంతో పండుగలు చేసుకుంటున్నాం కానీ అది కాదు. కానీ యేసుప్రభు వారి హృదయంలోకి ఎవరు చేర్చుకుంటారో, యేసుప్రభు వారు ఆనాడు కన్య గర్భములోకి జన్మిస్తాకి ప్రభు 2020 సంవత్సరాల కిందట కన్యక మేరీ గర్భములో జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ చేతి సహాయం లేక తీయబడిన రాయే, ఆ రాయే ఆయన మహా గొప్ప పర్వతంగా, ఆయన రాజ్యము అంతము లేని రాజ్యంగా, యుగయుగములు నిలిచేటువంటి రాజ్యము యేసుప్రభు వారి రాజ్యంలో నీవు ఉండాలని, మనందరం ఉండాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఆ రాజ్యం కోసం మనం ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెదకండి అని మత్తయి సువార్త 6:33 మనం చూస్తాం. నీతిగా మనం జీవిస్తూ ఆయన నమ్ముకొని మారు మనసు పొంది బాప్తీసం పొందుకుని ఆ రాజ్యం కోసం ఎదురు చూసే వరకు ఉంటే యుగయుగములు ఆయన రాజ్యంలో ఉండే ధన్యత మనకు దొరుకుద్దండి. అయితే ఇక్కడ దేవదూత గారు కూడా ఏం చెబుతున్నారంటే, మరియమ్మ గారితో ఇదిగో ఆయన రాజ్యము అంతం లేని రాజ్యంగా ఉంటుందని చెప్పి ఇక్కడ దేవదూత గారు చెప్పినప్పుడు మరియమ్మ ఏమంటుందంటే, ఇదిగో నేను పురుషుణ్ణి ఎరగని దాన్నే కదా, ఇది ఎలాగో సాధ్యం అవుతుంది అని ఆమె బహుగా భయపడుతుంది. ఎందుకంటే ఆమె కన్యక కాబట్టి నాకు ఎలాగ సాధ్యమవుద్ది అని చెప్పినప్పుడు, భయపడొద్దు, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడతానని చెప్పి ఉంటుంది. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించినది, గొడ్రాలమంటే ఆమెకి ఇది 6వ మాసం అని చెప్పగానే ఏంటంటే, నువ్వు భయపడబాకు, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఎందుకంటే మనం తెలుసు, శూన్యములో సృష్టిని చేయగల దేవుడు మన దేవుడు, ఆయన సమస్తము చేయగలవాడు. ఆయన ఏర్పాటును బట్టి నిర్ణయ కాలం వచ్చింది, కన్య గర్భంలో ఇటు రీతిలో లోకానికి రావటానికి, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాకి, ఈ భూలోకానికి యేసుప్రభు రావటానికి, మరియమ్మ గర్భంలోకి వస్తాకి ముందుగా దేవదూత గారితో చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే చూసినట్లయితే ఆమె తర్వాత పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఏ పురుషుడితో పని లేదు కానీ దేవుడు సమస్తం చేయగలని చెప్పిన అప్పుడు మరియమ్మ భయపడుకోకుండా 37 వచనం చూస్తున్నాం. అందుకు మరి ఏమంటుంది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పినప్పుడు ఆమె లోబడిపోతుంది. ముందు భయపడింది, ఇది ఎలాగో సాధ్యమవుతుంది, నేను పురుషుని ఎరగని దాన్ని కదా అని చెప్పినప్పుడు మరియా ప్రార్థనాపరురాలు, మరియా ఉత్తమరాలు, మరియా దేవుని మాటకి చిత్తానికి లోబడేటువంటి కన్యకగా కనిపిస్తుంది. ఇక్కడ మరియా విధేయురాలుగా కనబడుతుంది. కనుక మరియా ఎంతో సాత్వికమైనటువంటి దేవుని భయభక్తులైనటువంటి కన్యకలాగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడి మాటకి లోబడింది, దేవుని చిత్తానికి లోబడినప్పుడు అది ఎంతో మరి మామూలు విషయం కాదండి. కన్యక ఆ రోజుల్లో కన్యక మరి ఇశ్రాయేలు జనాంగంలో చూసింటే కన్యక మరి గర్భము ధరించిందంటే రాళ్లతో కొట్టి చంపేస్తారని చెప్పి పాత నిబంధన ప్రకారంగా తెలుసు మనకి. అందులో మరి ఇక్కడ చూస్తే ఈమె భయపడిన ముందు అయితే దేవుడి చిత్తానికి నిందైన, శ్రమైన, కష్టమైన, బాధైన దేవుడి కోసం నేను నిలబడతానని దేవుడి చిత్తానికి లోబడుతూ, ఇదిగో ప్రభు దాసులను నీ మాట చెప్పు నాకు జరుగును గాక అని మరియమ్మ గారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ సంగతి ఏమైందంటే, నీ బంధువురాల దగ్గరికి ఎలిజబెత్ కూడా గర్భవతిగా ఉంది వెళ్ళమన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆమె ఏం చేస్తుంది, కొద్ది రోజులు అక్కడ ఉంటుంది. ఏదో అనిల్ దగ్గరికో
ఈ సంగతులు అవిశ్వాసులకు చెప్పుకోలేదు. కానీ ఎలిజబెత్ గారి దగ్గర ఆమె కూడా వృద్ధాప్యములో మరి గర్భం ధరించింది కదండి. యోహాన్ గారిని యేసుక్రీస్తు వారి కంటే ముందే యోహాన్ గారు 6 నెలల ముందు జన్మిస్తారు కదండి. అందుకే 6 నెలల దేవదూత గారు వచ్చినట్టుగా ఇక్కడ మనకు ఉంది. కనుక మా ఎలిజబెత్ గారు గర్భము ధరించినటువంటి 6 నెలలకి మరియమ్మ గారు కూడా గర్భం ధరించారు అన్నమాట, దేవుడికి లోబడినప్పుడు. అయితే మరియమ్మ గారు తర్వాత ఆమె ఏం చేస్తుందంటే, ఆ దినంలో మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలకు వెళ్ళే ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలోని ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసింది. ఎలిజబెత్ మరి యొక్క వందనవశం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులేస్తుంది. ఆమె పరిశుద్ధాత్మ పురై ఆనందిస్తూ ఉంది. కనుక స్త్రీల్లో నీవు ఆస్వాదించబడిన దానివు, నీ గర్భఫలము ఆస్వాదించబడిగా. కానీ ఎలిజబెత్ అమ్మ సంతోషిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక ఆత్మీయురాల దగ్గరికి వెళ్ళేటువంటిగా విధానం చూస్తున్నాం. చాలామంది అన్యులతో ఉండి అన్యులతో సహవాసం చేసి ఆత్మీయ విషయాలు అర్థం కాని వారితో చెప్పి చాలా నష్టాలు కొని తెచ్చుకుంటారు. కానీ మనం అవిశ్వాస జోడుగా ఉండకుండా ఒక విశ్వాసి ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మరి కనిపెట్టుకుని దేవుడి చిత్తంకు లోబడి మరి ఆత్మీయులతో ఆత్మీయ విషయాలు పంచుకొని వారి సహవాసంలో బలపడవలసిన వారిగా ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. ఆమె బలపడి తర్వాత విధేయురాల్ని ఎన్నుకున్న దేవుడు ఇక్కడ జతపరస్తా కూడా మరియమ్మ గారికి నీతిమంతుటువంటి ఒక మంచి వ్యక్తిని, దావీదు వంశంలో యేసుప్రభువు వారు జన్మించాలి కాబట్టి, లేఖనం ప్రకారంగా యూదా జాతిలో రావాలి కాబట్టి దేవుని బిడ్డలారా, మరి యూదా జాతిలో ఉన్నటువంటి యేసేపు గారికి ఇక్కడ మరియమ్మ గారిని నిశ్చితార్థం చేసినట్టుగా మనం చూస్తాం. ఈ సంగతి తెలిసిన తర్వాత మరి ఇలా ఎందుకు జరిగింది, నాకు ఆమెకేం సంబంధం లేదు కదా అని యేసేపు గారు ఆమెను ఏమి ఇబ్బంది పెట్టి ఆమె ఈడ్చుకొచ్చి రచ్చ పెట్టి ఆమెని రాళ్ళతో కొట్టి చంపాల్సిన పరిస్థితులు ఏమి చేయలేదు. కానీ ఈ సంగతి తెలిసిన తర్వాత యేసేపు గారు కూడా ఎంత నీతిమంతుడు, ఎంత సాత్వికుడు మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆమె భర్త అయినటువంటి యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరుస్తున్నక రహస్యంగా ఆమెను వెన్నాడని ఉద్దేశించింది. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమే. మరియమ్మ గారికి ఏమో డైరెక్ట్గా దేవదూత గాబ్రియల్ గారు ప్రత్యక్షమయ్యారు. యేసేపు గారికి కలలో ప్రత్యక్షమై, దావీదు కుమారుడు యేసేపు, నీ భార్యని మరిని చేర్చుకుంటాకు నీవు భయపడబాకు, అనుమానించబాకు యేసేపు దేవదూత గారు వచ్చి చెప్పినప్పుడు నిజంగా అంతేకాకుండా ఏమంటే ఆమె ఒక కుమారుని కనును 21వ వచనంలో తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టిదివని దేవుని స్తోత్రం. ఇదిగో కన్య గర్భవతి కుమారుని కను ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చినట్లు ఇదంతా జరిగాను. ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడని అర్థమని. హల్లెలూయా. యేసు అని పేరు పెట్టు, ఆయన తన ప్రజలు వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కనుక యేసు అని పేరు పెట్టమని. పాపాల నుంచి రక్షించేవారు ఈ లోకంలో ఎవరూ లేరు, కానీ యేసు ఒక్కడే. యేసు అనగా రక్షకుడు, రక్షించేవాడు. కనుకనే మన దేవి కార్యక్రమానికి కూడా కుమారుడికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి, ఐజాక్ శామ్కి ఇచ్చిన దర్శనాన్ని బట్టి యేసులోనే రక్షణ, పాపాల నుంచి, మరణా నుంచి, శాపా నుంచి, నరకా నుంచి కూడా రక్షించి నిత్య రాజ్యంలో చేర్చినటువంటి వాడు యేసు ప్రభువారు. కాబట్టి తన ప్రజల్లో వారి పాపాల నుంచి ఆయనే రక్షించి కనుక యేసు అని పేరు పెట్టమన్నప్పుడు మరి అంతేకాకుండా ఈయన జన్మించక ముందు 750 సంవత్సరాల క్రితమే యెషయా గ్రంథంలో మనం చదువుకున్నట్టుగా కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకి ఇమ్మాని పేరు పెట్టి ఇది నెరవేర్చబడతాకి జరుగుతుందని ఇక్కడ దేవదూత గారు గుర్తు చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లేఖనాలను చూసినట్లయితే మరి అనేక వేదాలలో, అనేకటువంటి మత గ్రంథాల్లో, సామవేదం, ఋగ్వేదం, తర్వాత వేదాలు, ఉపనిషత్తులో, ఖురానులో, రకరకాల గ్రంథాల్లో అనుభవటువంటి వారు ఎంతోమంది వేద పండితులు కనుగొని వారి వేదాలను ఉన్నటువంటి క్రీస్తును కనుగొని యేసు ప్రభువు వారు కన్య గర్భాన్ని జన్మిస్తారని తెలుసుకుని ఆయనే ప్రజాపతి, ఆయనే మరి రక్షించేవాడు, ఇంకా ఏ అవతారంలో కూడా ఎవరో రక్షించేవాడు, రక్షకులు లేరు అని తెలుసుకుని యేసు ప్రభువు వారిని నమ్ముకున్నట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని వేదాల్లో కూడా ఓం కన్యాత్రాయ నమః, కన్యక పుత్రుడు, కన్యక ద్వారా పుత్రుడు జన్మించాలంటే ఈ శ్లోకాన్ని మరి చదువుకున్నటువంటి గుడిలో మరి పూజారిగా ఉన్నటువంటి పర్వత సూర్యనారాయణ గారు వారి సాక్ష్యం చదివన్నాను. ఆయన అది చదివినప్పుడు కన్యక గర్భంలో జన్మించింది ఈ దశావతారాలు ఎవరో లేరే, ఎవరైనా ఇంకా ఎవరో ఉన్నారు,
ఇంకెవరని చెప్పి వేదాలు ఇంకా చదువుతూ ఎక్కడ తెలుసుకోలేక ఒకరోజు క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ ఆరాధన చేసుకుంటాం కదండి. అక్కడ ఒక చోట ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన పూజా సామగ్రి కోసం వెళ్తున్నప్పుడు ఆయన విని ఆ పాట కన్య గర్భంలో జన్మించిన యేసు అనే మాట ఆ పాటల రూపంలో వింటున్నప్పుడు అక్కడ ఆగి ఎవరో ఆ కన్యకి గర్భంలో జన్మించినటువంటి ఆయన ఎవరు నాకు కావాలి, ఎవరో నాకు వివరం కావాలన్నప్పుడు ఇదిగోనండి ఇందులో ఉందని చెప్పి ఆ బైబిల్ గ్రంథాన్ని వాళ్ళకి ఇచ్చిన ఆయన చదువుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి విషయం అంతా మనం చెప్పుకున్న విషయాన్ని కూడా చదివి తెలుసుకుని ఈయన మాత్రమే రక్షకుడని తెలుసుకుని ఆయన ప్రభువుని నమ్ముకొని అనేక హింసలు పొంది ఆయన గొప్ప సేవ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇలాగ ఎంతోమంది వేద పండితులు కూడా సత్యాన్ని తెలుసుకుని కన్య గర్భములో జన్మించేది ఒక యేసు ప్రభువారి వారి ద్వారా మాత్రమే రక్షకుడని చెప్పి వేదాల ద్వారా ఉన్న సత్యాన్ని వేదాలను క్రీస్తుని తెలుసుకుని ఏ వేదంలో కూడా రక్షణకి మార్గం చూపలేపారు. కానీ రక్షించేవాడు, పాపాల నుంచి రక్షించేవాడు, మరి మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు యేసు ప్రభు వారిని తెలుసుకుని ప్రభువుని నమ్ముకుని ఈనాడు అనేకులు వెంబడిస్తున్నారండి. ఇది ఎంతో గొప్ప అద్భుతం కదండి. హల్లెలూయా. కనుక అదే దేవుని గురించి తెలుసుకుని కూడా ఇంకా పరిపూర్ణ రక్షణలోకి వెళ్ళకోకుండా మేము పుట్టిన కానించి క్రైస్తవులం అనుకుంటూ పండగలు చేసుకుంటూ క్రిస్మస్ అనగా ఒంటి పండగ, కంటి పండగ, పంటి పండగ అని ఇది కదండి. క్రిస్మస్ అంటే జనలాగా మనం పండగ చేసుకుంటా కండి. ప్రభులు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి కదా. ఆయన కన్య గర్భంలో వచ్చి ఆయన ఏం చేశారో మనం ఏం చేయమన్నారో తెలుసుకుని ఇల్లు వరకు చెప్పాలి కదండి. అయితే అనేకుల హృదయంలో క్రీస్తు ఇంకా జన్మించటలా, అనేకులకు హృదయంలో మరి ప్రభు జన్మించట్లా. ఆ వాక్యాన్ని మనం చూసుకుందాం. ఇక్కడ మరి తల్లి గారు మరియమ్మ గారు లోబడినట్టుగా చూస్తున్నాం. యేసేపు గారు కూడా ఈ దేవదూత గారు చెప్పిన మాటకి లోబడి మరియమ్మ గారిని చేర్చుకోవటమే కాకోకుండా ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండాను అతడు ఆ కుమారుకి యేసు అనే పేరు, ఆ కుమారుడు యేసుప్రభు వారు పుట్టేంత వరకు ఆమెను చేర్చుకుని ఆ పాలన చూశారే కానీ బంధువులందరూ వదిలేసి ఉండొచ్చు, అవమానపరిచి ఉండొచ్చు, ఎన్ని రకాలుగా నిందించి ఉండొచ్చు. కానీ ప్రభు చేత పంపడి దేవదూత గాబ్రియల్ గారు చెప్పినటువంటి మాటకి మరియమ్మ గారు అంగీకరించారు. యేసేపు గారు అంగీకరించి చక్కగా ప్రభు లోకరక్షకుడు ఈ లోకానికి రావటానికి వారిద్దరూ మంచి నీతిమంతులుగాను విధేయులుగా ఉండబట్టే ఈనాడు యేసుక్రీస్తు వారికి లోక రక్షకుడిగా అందరం కూడా మనం ఆయన స్వీకరించి ఆయన బిడ్డలుగా ఉండే భాగ్యం దొరికిందండి. హల్లెలూయా. కీర్తన 34:19 నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అయినా వాటన్నిటి నుంచి ఆయన ప్రభు వారిని తప్పిస్తాడు. మనం కూడా ప్రభు కోసం ఆయన నమ్ముకున్నందుకు నిందలో హింసలో పడవచ్చు. అయినప్పుడు కూడా మనం భయపడుకోకుండా రక్షించే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఆ నిందలకు భయపడకూడదు. అంతేకాదు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:26 కూడా అల్పకాలం పాపభోగం అనిపించడం కంటే దేవుని కోసం నింద గొప్ప భాగ్యమని శ్రమ పడటం మేలని ఎంచుకున్నాడండి. కనుక గొప్ప నాయకుడిగా మోషే గారు అక్కడ ధనాన్ని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా వీరు ప్రభు కోసం నిందైన, కష్టమైన, శ్రమైన వారు ఏమాత్రం భయపడక సందేహించుకోకుండా ప్రభులు వారిని రావటానికి వారిద్దరు కూడా ఎంతో సహకరించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. యేసు ప్రభులు వారు ఎక్కడ జన్మించాలని చెప్పి లేఖనాల్లో ఉంది. లేఖనాల్లో మీకా గ్రంథంలో చూసినట్లయితే మీకా గ్రంథంలో 5:2 బెత్లెహేమ యూదా దేశంలో మరి ఎంత మాత్రం నువ్వు అల్పమైనదాను కాదు, నీళ్ళు ప్రజలను పరిపాలించేవాడు నీలోంచి వచ్చినని చెప్పి అక్కడ మీకా గారు 5:2 చూసిన ఉంటుంది. కాబట్టి అది నెరవేర్పు కొరకు బెత్లెహేములోని యేసుప్రభు వారు పుట్టాలని చెప్పి లేఖనంలో ముందుగా మీకా గారు ప్రవశించినట్టుగా అక్కడ నజరేతు అనేటువంటి ఆ ఊరు నుండి వాళ్ళు మరి బెత్లెహేము పట్టణానికి వెళ్ళటానికి మరియమ్మ గారు నిండు సోలాలుగా ఉంది. ఈమెని ఒంటరిగా వదిలేసి నెలలు నిండిన టైంలో ఆలనాపాలను ఎవరో చూస్తారని చెప్పి ఆమెను చక్కగా ప్రయాసతోటి అంత దూరం ఇంచుమించు మరి 5 రోజులు ప్రయాణం అయి ఉండొచ్చు. వాళ్ళు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజాసంఖ్యలో రాయబడతాకి వెళ్ళినట్టుగా చూస్తాం. అయితే అక్కడ ఉన్నప్పుడు ఆమెకి ఏమైంది, ప్రసవ సమయం వచ్చినప్పుడు ఆమె డెలివరీ అవటానికి స్థలం లేదు. వాళ్ళకి యేసుప్రభు వారు జన్మిస్తాక లోకరక్షకుడు ఈ లోకానికి రావటానికి వాళ్ళకి స్థలము లేక ఎవరు స్థలం ఇవ్వాల, సత్రంలో కూడా వాళ్ళకి స్థలం దొరకలన్నాడు. అయితే ఒక పశువుల పాకలో కానీ అక్కడ పశువుల తొట్టిలో ఆ శిశువుని పొత్తిగుడలు చుట్టి పెట్టాడు మనం చూస్తున్నాం. కలిగింది ఏది ఆయన లేకుండా కలగల. యోహాను సువార్త 1:5 చూస్తున్నాం. మత్తయి సువార్త 8:20 అంటారు కదా, ఆకాశ పక్షులకు గూళ్ళును, నక్కలకు బొరియలను
ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకుంటకు స్థలం లేదని అక్కడ వాక్యం చూస్తున్నాం. అయితే యేసుప్రభు వారు ఎక్కడ నివసిస్తారు? ఆయన నివసిస్తాకి స్థలం ఏదంటే ఆయన నివసించేది మన హృదయమే. ఆయన యొక్క ఇల్లు, మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. మనిషిని నిర్మించిన దేవుడు సృష్టికర్త యేసుప్రభు వారికి స్థలం కావాల్సింది. ఇప్పటి వరకు కూడా నీ హృదయంలో యేసుప్రభు వారికి స్థలం ఇవ్వకపోతే, మరియమ్మ తన గర్భాన్ని ఇచ్చిందండి. మరి తండ్రిని దేవుడు తన కుమారుని ఈ లోకానికి బలిగా ఇచ్చాడండి, లోకాన్ని రక్షిస్తాకి, మనల్ని ప్రేమించి. యోహాను సువార్త 3:16 మనం చూస్తున్నాం కదండి. అయితే మనం ఇవ్వాల్సిన స్థలం ఏంటంటే మన హృదయమే. మన హృదయంలో స్థలం ఇవ్వాలి ప్రభుకి. హృదయములో ఆయనకి మనం స్థలం ఇవ్వాలి. ఈ వాక్యం వినబడుచుండగా ఓ ప్రియా సహోదరి సహోదరుడా, ఇంకా నీ హృదయం అనే ఆలయంలో ప్రభువుకి స్థలం ఇవ్వకపోతే, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనం చూస్తాం. 3 నుంచి చూస్తే అక్కడ మనమే ఆయన ఇల్లు. నీ హృదయం అనే ఇంట్లో స్థలం ఇస్తావా ప్రియ సహోదరి సహోదరుడా? ఇంకా స్థలం ఇవ్వకుండా ఉంటే ఆయన రాజ్యంలో నీకు స్థలం దొరకదు. ఆయన చెప్తున్నారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీకు స్థలము సిద్ధపరుస్తాకే నేను తండ్రి వద్దకు వెళ్తానని చెప్పి ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజున లేచి తండ్రి వద్ద మనకు స్థలం సిద్ధపరుస్తున్నారు. అక్కడ నీకు స్థలం కావాలంటే ఈ లోకంలో నువ్వు బ్రతికుండగానే, నీ ఆత్మ నీలో ఉండగానే నువ్వు స్థలం ఇస్తావా? స్థలం ఇంకా ఇవ్వకపోతే నీవు ఆ రాజ్యంలో ఆయన సిద్ధపడి స్థలంలోకి నువ్వు వెళ్ళలేదనుకో, ఇక నిత్య నరకంలోనే నీ ప్లేస్, నీ స్థలం. కనుక ఈ వాక్యం వినబడుతుంది, కానీ హృదయం తెలిసి ప్రభుకు స్థలం ఇమ్మని ప్రభు పేట మీకు మనం చేస్తాం. చూసినట్లయితే ఇంకొక విషయం మనం చూసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ 8వ వచనంలో చూసుకుంటే, ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపర్లు పొలంలో తమ మందను వీళ్ళు కాసుకుంటూ ఉండగా ప్రభు దూత వారి ఎదుకు వచ్చును. ప్రభు మహిమ చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడతారు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరికంటారు సంతోషవార్త? ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవార్త. మీరు భయపడకుడి, భయపడకుడి, భయపడకండి అన్నమాట పరిశుద్ధ గ్రంథంలో 366 చోట్ల ఉన్నట్టుగా చూస్తాం. సంవత్సరం కూడా సరిపోలేదు. ప్రతిరోజు కూడా నువ్వు భయపడొద్దనే వాగ్దానం ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం కదండి. 14వ వచనం, సర్వోత్తమైన స్థలములో దేవుడికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన మనుషులకే. ఎవరానికి ఇష్టలంటే దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6లో ఉంటుంది, విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. దేవుని మాటలందు ఎవరు నమ్మకం ఉంచుతారో, ఎవరు విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రం భూమి మీద సమాధానం, పరలోకంలో సమాధానం కలుగుద్దండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూసినట్లయితే మనకి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మరి మాట మనం చూసుకుందాం. 2వ అధ్యాయంలో ఆ యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఒక ఆకాశ నక్షత్రం వచ్చినట్టుగా, ఆ నక్షత్రాన్ని చూసి తూర్పు దేశపు జ్ఞానం వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎంతో శ్రమపడి, ఎంతో ధనాన్ని సమయాన్ని ఖర్చు పెట్టుకుని వాళ్ళు యేసుప్రభు వారిని పూజిస్తాకి, లోకరక్షకుడు జన్మించాలని చెప్పి నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చారు. అయితే ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. అయితే మన అంశం ఇంకా ముందుకెళ్తే, వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించిరి. 10-11 వచనాలు 2వ అధ్యాయంలో, వారు తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నక్షత్రాన్ని చూసి ఎవరిని పూజించారు? ఇంటిలోకి వచ్చి తల్లి అయినటువంటి మరియను చూశారు, కానీ ఆమెను పూజించలా. వాళ్ళు ఎవరిని పూజించారంటే ఆ శిశువును చూసి సాగిలిపడి ఆయనను మాత్రమే పూజించారు. యేసును మాత్రమే. ఇప్పుడు చెప్పదలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసును మాత్రమే మనం పూజించాలి, కానీ మరియమ్మ గారిని పూజించడానికి వీలు లేదు. లేఖనం వాక్యం ఒప్పుకోవద్దు. అలాగా మరియమ్మ గారు కూడా నేను ఒక దేవతగా ఉండాలని చెప్పి కోరుకోవాలా. ఎక్కడ కూడా నేను పూజించబడాలి, యేసుప్రభు వారి తల్లిని నేను లోకరక్షణ కన్నానని చెప్పి ఆమె ఎక్కడో కూడా తనను తాను హెచ్చించుకున్నట్టుగా లేదు. కానీ ఆమె తప్పు లేదు. కానీ కొంతమంది ప్రజలు మరి మరియమ్మ గారిని విగ్రహం చేసుకుని పూజ చేస్తున్నారేంటండి. మరి అక్కడ వాక్యం నిర్గమకాండలో మనం చూస్తాం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఆయన ఆత్మ కాబట్టి ఆత్మతో సత్యంతో ఆరాధించమని యోహాను సువార్తలో చూస్తున్నాం. కనుక దేవుని ఆత్మతో ఆరాధించాలి, కానీ ఏ మరియమ్మ గారి విగ్రహం కానీ మరి ఏ విగ్రహం చేసుకుని పూజించకూడదు. అలా చేస్తే విగ్రహారాధకులు అందరూ అగ్నిగుండంలో పడిపోతారని చెప్పి
ప్రకటన గ్రంథం 20:8 మనం చూస్తున్నాం. విగ్రహారాధన అనేది అది భయంకరమైన పాపం. ఏ విగ్రహం చేసుకోకూడదు, మరియమ్మ గారిని ఆరాధించకూడదు, పూజించకూడదు, గౌరవించేంతవరకే. మరి ఇక్కడ ఇంకొక మాట చూసుకుందాం. ఈ జ్ఞానులు బంగారమును సాంబ్రాణిని బోళం ఇచ్చారు. బంగారం అనే రాజరికానికి సూచనగాను, సాంబ్రాణి అనే యాజకత్వానికి సాదృశ్యంగాను, బోళము అనే ప్రధాన వజ్రుడికి సాదృశ్యంగా మనకు చూస్తున్నాం. విలువైనటువంటి కానుకలను హృదయాన్నితో పాటుగా మనం అర్పించవలసిందిగా, మనం ఆరాధించవలసిందిగా చూస్తాం. ఇంకా 2 మాటలు చూద్దాం. 12 మనం చూస్తే ఆయనతో మాట్లాడతాకి ఆ తల్లి సహోదరులు వస్తారు. 47:12 అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడవాలని వెలుపడి నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పింది. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చూసి చెయ్యి చాసి, ఇదిగో నా తల్లి నా సహోదరులు, పరలోకమందు నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరులు, నా సహోదరి, నా తల్లి అంటున్నాడు. చూసారండి, తండ్రి చిత్త ప్రకారం చేసేవారు తల్లి సహోదరులు అంటున్నారు. ఆయన చిత్త ప్రకారంగా మనం జరిగిస్తే వాళ్ళే పరలోకం వెళ్తారు, వాళ్ళే దేవుని బిడ్డలుగా ఉంటారు. మనం ఆయన చిత్త ప్రకారం జరిగిద్దాం. ఆయన రాజ్యంలో, ఆయన తల్లి స్థానంలో, ఆ సహోదరుల స్థానంలో మనం కూడా ఉందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా వాక్యం అనుసరించి నడుచుకుంటే మనం కూడా మరియమ్మ గారిలాగా ధన్యులమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తల కార్యములో చివరిగా ఒక మాట చూసుకుందాం. యేసుప్రభువు వారు శిలువ మరణం పొంది 3వ రోజున మృత్యుంజడి ఆయన లేచిన తర్వాత ఆయన ఆరోహణ వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్తాడంటే, శిష్యులందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయినటువంటి 14 మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. ఎడతెగకుండా పరిశుద్ధాత్మ శక్తి కోసం ఇంచుమించు 120 మంది. వీరితో తల్లి ఆత్మ పొందుకుంటాకి, పరిశుద్ధ మరియమ్మ నీ కుమారునికి విజ్ఞాపన చేయమని కొందరు ప్రార్థన చేస్తారు. అది కరెక్ట్ కాదు. ఆమె కూడా మరి యేసు ప్రభువు చెప్పినట్టు చేయమని చెప్పిందే కానీ ప్రభుల వారి రిక్వెస్ట్ చేయక్కర్లా. ప్రభుల వారికి డైరెక్ట్గా మనం యేసు ప్రభువారికి మనం అడగవచ్చు. అడుగుడి మీకు ఇవ్వని వాక్యం చెబుతుంది. కనుక ఆమెను గౌరవించండి. ఆమె కూడా పరిశుద్ధురాలే అనుకుంటే మరి ఆమె కూడా ఆత్మశక్తి పొందుకుంటే కనిపెడుతుంది. ఇక్కడ ఆత్మ మేడగదిలో ఉంది. అంతేగాని కాకుండా దేవుని బిడ్డ మరియమ్మ గారు కూడా 4 కుమారులను కుమార్తెలు కన్నట్టుగా యేసేపు ద్వారా చూస్తున్నాం. యేసు ప్రభువుని ఒక్కని కానీ అలాగే పరిశుద్ధంగా లేదు ఆమె. కనుక ఆమెను గౌరవించండి. ఆమెలాగా మనం కూడా యేసు ప్రభువుని ఆమె గర్భంలో కన్నది మన హృదయంలో ధరించుకుని ప్రభు వాక్యాన్ని అంగీకరిస్తూ ఆయన కొరకు అనేకులు హృదయంలో ప్రభు జన్మించేలాగా ఆయన ప్రకటిస్తూ ఆయన సాక్షులుగా ఉందాము. యేసుని పూజిస్తూ ఆరాధిద్దాం. ఈ వాక్యం ప్రకారంగా దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. యేసుకి హృదయంలో స్థలమిచ్చారు గుందురు గాక. దేవుని స్తోత్రం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవ, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. మరియమ్మ గారు నేను నిందల భరించి హృదయంలో ఆయన ప్రభా తన గర్భములో నీకు స్థలం ఇచ్చిందయ్యా. అయ్యా మేమందరం కూడా ఎన్ని నిందలైనా కానీ అవమానాలు భరించి హృదయంలో మీకు స్థలం ఇస్తే ఈ రాజ్యంలో మాకు స్థలం ఇస్తావు ప్రభా. కాబట్టి ఇంకెంతమందిలో జన్మించలేదో ప్రతి వారి హృదయము నీ ఆలయంగా మార్చబడి గాక అని ప్రార్థన చేస్తూ ప్రభా ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఈ వాక్యం వీక్షించే బిడ్డలందరూ కూడా హృదయంలో మీరు జన్మించి రక్షించబడి నీ రాజ్యానికి వారసులుగా ఉండే భాగ్యం దయచేస్తావు నమ్ముతూ శుద్ధిస్తూ ప్రతి ఒక్కరికి ఉన్న బలహీనతలు సమస్యల నుంచి విడిపించి ఈ వాక్యం ద్వారా బలపరిచి ఈ రాజ్యానికి వారసులుగా చేసుకోమని నేను గణపరుస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు నామములో విన్నపాలని అడిగి వేడుకున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం.